హాయ్ గైస్, ఇప్పటికి కాంపిటేటివ్ స్టార్ట్ చేసి 1 year 6 months అయింది. అయినా సరే నాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు నేను కాంపిటేటివ్లో ఏ మిస్టేక్ చేస్తున్నాను అనేది. అలా డే వెళ్తుంది తప్ప మనకంటే ఒకటి క్లారిటీ లేదు. ఎందువల్ల ఇలా అన్నానంటే ఈ 1 year 6 monthsలో నేను సిలబస్ అట్లీస్ట్ 50% కంప్లీట్ చేయగలను. ఎందుకంటే 50%గా మిగతా 50% టచ్ చేయలేదు. ఈ 50% నేర్చుకోవటం వల్ల ఆ 50% కూడా టచ్ చేయలేదు. అంతలాగా ఈ 50% నేర్చుకోవడానికి ఇంత టైం పడింది. అది ఇంకా 50% టైం తీసుకుంటానికి ఇంత టైం పడుతుంది నాకు. కాకపోతే నేను పడుతున్న కారణం ఏంటంటే నా ప్రిపరేషన్లో సరైన స్ట్రాటజీ లేదు, సరైన ప్రిపరేషన్ గోల్ లేదు. దానివల్ల ఇంత టైం వేస్ట్ అవుతుంది. ఒక్కరోజు వేస్ట్ అయినా మనకి చాలా డేస్ వెనకబడడం ఈ కాంపిటేటివ్లో. ఇది సిచ్యువేషన్, కాంపిటేటివ్లో ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో మనకంటూ ప్రిపరేషన్ అనేది స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి. మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం, ఏం గోల్ ఏంటో కరెక్ట్గా అనేది ఒక ఐడియా ప్రకారం ఉండాలి. లేదంటే మనం ఒక 10 years బ్యాక్ లాక్కు వెళ్ళిపోద్ది ఈ ఫీల్డ్ అనేది. 1 year అనుకుంటున్నాం, 1 year అనేది 10 years బ్యాక్ వెళ్ళి రాంగ్ స్టెప్ అవుద్ది. ప్లీజ్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే దయచేసి మీకంటూ ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. సర్టెన్ గోల్ టైం పీరియడ్లో టైం వేస్ట్ చేయకుండా. ఇది నాకున్న ప్రజెంట్ సిచ్యువేషన్. అయినా నేను నెవర్ గివ్ అప్, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 2 day onwards ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈసారి అయినా ఖచ్చితంగా జాబ్ కొట్టని ఈ 2026లోగా నన్ను నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఈసారి జాబ్ కొట్టాలి. ఇలాగా మీరు కూడా నాకు సపోర్ట్ ఉండాలంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఇంకా స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఎంత సిలబస్ కంప్లీట్ చేశారో, ఇంకా ఎంత సిలబస్ ఉంది, ఏ సిలబస్ అంటే మీకు బాగా ఇష్టమో కామెంట్ చేయండి.